అగస్టిన్ గారు 356వ సంవత్సరంలో ఉత్తర ఆఫ్రికాలో తగస్టీ అనే స్థలములో ఫ్యాడ్రిక్ మోనికా అనే దంపతులకు జన్మించాడు. ఇతని తండ్రి గారు ఆస్తిపరుడైనప్పటికీ అన్యుడు, కోపిష్టి, అపవిత్రమైన జీవితం కలిగినవాడు. అయితే ఇతని తల్లి అయిన మోనికా రక్షింపబడిన విశ్వాసి, ప్రార్థనాపరురాలు. తన కుమారుడు దేవుని సేవకుడు అవ్వాలని ఆశించి ప్రార్థించేది. అగస్టిన్ వారికి దగ్గరలో ఉన్న రోమ్ నగరంలో విద్యాభ్యాసం చేశాడు. మంచి విద్యావంతుడు. పుస్తకములు చదువుట ఇతనికి బహుప్రీతి. లాటిన్, గ్రీక్ భాషలను కూడా నేర్చుకున్నాడు. కానీ ఆ భాషలలో ఉన్న కట్టుకథలను, అపవిత్రమైన కథలను చదివినందున తన హృదయము పాడు చేసుకున్నాడు. అతని హృదయము అపవిత్రమైన తలంపులతో నిండి ఉన్నందున చాలా అపవిత్రమైన జీవమునకు అలవాటు పడ్డాడు. కనుక బైబిల్ను తృణీకరించాడు. ఈయన తల్లి అయిన మోనికా తన కుమారుని జీవితం మారవలేనని కన్నీటితో ప్రార్థించింది. అగస్టిన్ తన తల్లి ప్రార్థనను అపహసించి ఒక పనిపిల్లతో అక్రమ సంబంధం పెట్టుకొని అనేక సంవత్సరములు రోత జీవితము జీవించాడు. అయితే ఎటువంటి సమాధానము, తృప్తి అతనికి దొరకక ఆ పాప జీవితమునకు మిలిపోతూ రక్షణ మార్గం వెతుకుచుండెను. తన స్వశక్తి ద్వారా తన పాపముల నుండి విడుదల పొందగోరి విఫలమయ్యాడు. ఒక రోజున ఒక భిక్షగాడు సంతోషంతో నవ్వుకోవడం చూచి నాకంటే అతడే మెరుగ్గా ఉన్నాడే అని ఆశ్చర్యపడెను. ఆ సమయంలో ఒక క్రైస్తవ స్నేహితుడు ఆండ్రూస్ అనే ఒక బిషప్ గారి యొద్దకు అతనిని తీసుకొని వెళ్ళగా ఆయన పాపం యొక్క పుట్టుకను గురించి, దాని అంతము గురించి సువార్త లేఖనములోని కొన్ని భాగములను ఎత్తి చూపించి యేసుక్రీస్తు శిలువను గూర్చి బోధించగా అగస్టిన్ దేవుని ఆత్మచే ముట్టబడి ఎంతో పశ్చాత్తాపపడి కన్నీటితో ప్రార్థించుట మొదలుపెట్టాడు. అలాగున ఒకరోజు ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధ గ్రంథము తీసుకొని చదువు అన్న ఒక చిన్న బిడ్డ వంటి స్వరము విన్నాడు. అతడు బైబిల్ తీసి చదవగా మోసకరమైన దురాశ వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావము విడిచిపెట్టి క్రీస్తు యేసును ధరించుడి అన్న వాక్యముపై అతని దృష్టి పడెను. లోతైన పశ్చాత్తాపంతో ప్రార్థించిన అగస్టిన్ మారు మనస్సు పొందాడు. 388వ సంవత్సరంలో ఈస్టర్ రోజున బాప్తిస్మము పొందాడు. 13 సంవత్సరములుగా అగస్టిన్ మార్పు కొరకు అతని తల్లి చేసిన ప్రార్థన నెరవేరింది. అగస్టిన్ ఆధ్యాత్మిక జీవితంలో వర్ధిల్లుచు తన ఉద్యోగం విడిచిపెట్టి క్రైస్తవ సాధువుల మఠంలో చేరి దేవుని వాక్య పఠనములోను ప్రార్థనలోనూ ఎదుగుచుండెను. 395వ సంవత్సరంలో సంపూర్ణ సేవకు సమర్పించుకొని బిషప్గా అభిషేకించబడెను. మంచి ప్రార్థనాపరుడిగా, కార్యనిర్వాహకుడిగా, ప్రసంగికుడిగా పేరు పొందాడు. ఒప్పుకోలులు, దేవుని పట్టణము అని ఆధ్యాత్మిక పుస్తకాలను రాశాడు. సంఘ సంస్కరణకు, తప్పుడు సిద్ధాంతాలను దిద్దుటకును ఇతని పుస్తకములు, ప్రసంగములు ఎంతో తోడ్పడ్డాయి. ప్రారంభం క్రైస్తవ సంఘములో అనగా తన 77వ ఏట గొప్ప పేరు పొంది పరిశుద్ధుడైన అగస్టిన్ అని పిలువబడ్డాడు. రక్షణ క్రియల ద్వారా కాదు, కృప ద్వారానే అని తన జీవితంలో అనుభవించి ఇతరులకు బోధించాడు. 431వ సంవత్సరంలో తన 77వ ఏట క్రీస్తునందు నిద్రించి తాను ప్రేమించిన పరలోక పట్టణము చేరుకున్నాడు పరిశుద్ధుడైన ఈ అగస్టిన్. అగస్టిన్ గారి జీవితం ద్వారా మనము 4 విషయాలు నేర్చుకోవచ్చు. మొదటగా పశ్చాత్తాపం మరియు పునరుద్ధరణ. అగస్టిన్ గారి జీవితంలోనే అగస్టిన్ గారు అతని పాపములకు అంగీకారం ఇచ్చాడు మరియు శాంతి కోసం దేవుని వైపు తిరిగాడు. రెండవది భక్తి మరియు విజ్ఞానం. ఆయన మానసిక మరియు ఆధ్యాత్మిక శోధన ద్వారా నిజమైన భక్తి మరియు విజ్ఞానం పొందాడు. అలాగే మనం కూడా నిజమైన జ్ఞానం కొరకు దేవుని శోధించాలి. మూడవది మనస్సు శాంతి కోసం శోధన. మనస్సు దేవునిలో సంతృప్తిగా ఉండాలి అన్న వాక్యం ఆయన జీవితంలో ముఖ్యమైనది. మనం మనసుకు శాంతిని పొందాలంటే బయట ప్రపంచం కన్నా మన లోపల ప్రశాంతతను కోరుకోవాలి. నాలుగవది మానవ సంబంధాలు.